అభినందిస్తూ వారి 100 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మరొకసారి మనందరం అభినందించాల్సిందే. రైట్. నమస్తే అండి ఆంజనేయ రెడ్డి గారు. నమస్తే అమ్మా. నమస్తే. ప్యానెల్లో పాల్గొంటున్న, చర్చలో పాల్గొంటున్న సీనియర్ అనలిస్ట్ శ్రీ బండారు రామ్మోహన్ రావు గారు, షేక్ బాజీ గారు, మిత్రులు, మీకు అందరికి కూడా నమస్కారాలు. ప్రేక్షకులకి వీక్షకులందరికీ కూడా నమస్కారాలు. చెప్పండమ్మా. ఆంజనేయ రెడ్డి గారు, సరే, ఎన్నో నిషేధాలు విధించినప్పటికీ, ఎన్నో ఆరోపణలు ఎదుర్కొన్నప్పటికీ కూడా ఇవాళ ఆర్ఎస్ఎస్ అనేది శతవసంతాలను పూర్తి చేసుకుని దిగ్విజయంగా ఇంకా ముందుకు వెళ్తోంది. అంటే అన్ని ఆరోపణలు ఎదుర్కొన్నప్పటికీ కూడా ఇవాళ 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంది అని అంటే మామూలు విషయం కాదు. అయితే ఆర్ఎస్ఎస్ బీజేపీ మధ్య ఒక గ్యాప్ ఉంది. మతతత్వ సంస్థగా కూడా ఆర్ఎస్ఎస్ కొన్ని ఆరోపణలు ఎదుర్కొంది అనేది ఒక మాట మాట్లాడుతున్నారు. అయితే సంఘ దిశానిర్దేశం మేరకే బీజేపీ రాజకీయం చేస్తోందా ఏంటి అన్న ఆరోపణ ఉంది. మీరు బహుశా బండారు రామ్మోహన్ రావు గారు, ఆయన నేను ఆర్ఎస్ఎస్ సభ్యుడు కాదన్నారు. మంచిని స్వీకరిస్తా, అడ్డుంటే ఏదైనా మాట్లాడదు అని కూడా చెప్పారు. అది ఒక పక్షంగా ఒక రాజకీయ చెప్పారు. సరే, షేక్ బాజీ గారు కాంగ్రెస్ నాయకులు మొదటి నుంచి బీజేపీని వ్యతిరేకిస్తుంటారు. ఎవరికైనా సరే నేను ఒకటే చెప్తాను, ఆర్ఎస్ఎస్ గురించి విమర్శలు చేసేటప్పుడు విమర్శలు చేయొచ్చు, అందులో ఎటువంటి అనుమానం లేదు. ఒక్కసారి ఆర్ఎస్ఎస్ శాఖకు వచ్చి 1-2 రోజులు శాఖ రండి, రెగ్యులర్ శాఖ జరుగుతుంది. ఆ శాఖలో ఏం మాట్లాడుతున్నారు, ఏం చెప్తున్నారు అని విన్న తర్వాత మీరు విమర్శలు చేయండి. అనేక సందర్భాల్లో ఆర్ఎస్ఎస్ విమర్శకులకు నేను ప్రశ్న వేసుకున్నాను, కానీ వాళ్ళు వచ్చే అవకాశం ఉండదు. కానీ దూరం కంటే అదే చెప్పారు, విమర్శ చేస్తున్నాను. నేను గత 45 ఆర్ఎస్ఎస్ అనుభవం, చాలా 20 సంవత్సరాల ఆర్ఎస్ఎస్ లో ఉన్నాను. నేను ఆర్ఎస్ఎస్ లో ట్రైనింగ్ పూర్తయింది. నాకు ఆర్ఎస్ఎస్ రెగ్యులర్ శాఖకి వెళ్ళేవాడిని. కొన్ని రోజులు ఆర్ఎస్ఎస్ పూర్తి సమయం ప్రచారక్ అంటారు, విస్తారక్ అని ప్రచారక్ అంటారు. నేను ఒక 2 సంవత్సరాలు ఆ విధంగా కూడా పనిచేశాను. ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఆ రోజు మాకు దిశ నిర్దేశం చేస్తూ ఎమర్జెన్సీ ఉండింది. 76లో ఇంటర్మీడియట్ అయిన తర్వాత మీరు ఈ రోజు దేశం చాలా కష్టకాలంలో ఉంది కాబట్టి మీరు చదువు కంటే ముందు దేశానికి ప్రతి ఉంటే నేను కూడా 2 సంవత్సరాలు ఎమర్జెన్సీ వరకు అండర్ పనిచేయడం జరిగింది. నేను ఈ 100 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర ఆర్ఎస్ఎస్ మీద విషం జిమ్మారు, విషం దక్కారు, తీవ్ర విమర్శలు చేశారు. మహాత్మా గాంధీ తోటి ఆర్ఎస్ఎస్ హత్యతోటి సంబంధం అనేక దర్యాప్తు సంస్థలు, సర్వోన్నత న్యాయస్థానం చాలా స్పష్టంగా చెప్పింది ఆర్ఎస్ఎస్ కి ఎలాంటి సంబంధం లేదని. అయినా కానీ ఇప్పటికి ఇంకా విమర్శలు చేస్తూనే ఉంటారు, విమర్శలు మాట్లాడుతూనే ఉంటారు. ఆర్ఎస్ఎస్ గాడ్సే ఆర్ఎస్ఎస్ కి సంబంధించిన విమర్శలు. కానీ ఎన్ని విమర్శలు చేస్తున్నప్పటికీ కూడా 3 సార్లు రామ్మోహన్ రావు గారు చెప్పినట్టు 3 సార్లు నిషేధం విధించారు ఆర్ఎస్ఎస్ మీద. ఎమర్జెన్సీ సమయంలో అయితే ఆర్ఎస్ఎస్ మీద నిషేధించడమే కాదు, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు దుర్మార్గంగా శిక్షించిన, దుర్మార్గంగా హింసించిన సంఘటనలు కూడా అనేక ఉన్నాయి. ఆ తర్వాత మళ్ళా బాబ్రీ మసీద్ పెట్టినప్పుడు ఆర్ఎస్ఎస్ నిషేధించారు. అంతము మహాత్మా గాంధీ గారి హత్య సందర్భంగా ఆర్ఎస్ఎస్ నిషేధించారు. అప్పుడు ఆర్ఎస్ఎస్ కార్యకర్తల మీద ఎన్ని మార్గాలు, ఎన్ని ఉద్యమాలు జరిగా మన చరిత్రలు ఉన్నాయి. వాటి గురించి ఏమి మాట్లాడమ్మా. మహాత్మా గాంధీ ఒక దుర్మార్గుడు, గాడ్స్ అనే వ్యక్తి హత్యించిన తర్వాత మహాత్మా గాంధీ గారిని అందరూ కూడా ప్రపంచం అంతా ఖండించింది. ఆ తర్వాత జరిగిన సంఘటనల గురించి మనం ఎవరో మాట్లాడం. ఈ గాడ్స్ అనే వ్యక్తి చిప్పవన్ బ్రాహ్మణ్ అనే కమ్యూనిటీకి చెందిన వ్యక్తి. చిప్పవన్ బ్రాహ్మణ్ ని దేశవ్యాప్తంగా గాంధీ హత్య తర్వాత 5,000 నుంచి 8,000 మంది చిప్పన్ బ్రాహ్మణ్స్ నే బ్రాహ్మణులను హత్య చేశారు. వాళ్ళ ఆస్తి చేశారు. కరెంట్ గురించి హత్యల గురించి మాట్లాడుతుంటాం. చరిత్రలో ఇవన్నీ కూడా మనం ఒకసారి చేసుకోవాల్సిన ఉంది.
ఆసక్తి రకంగా ఒకటి అవుతారు. అవసరం కమ్యూనిస్టులు, కాంగ్రెస్ వాళ్ళు, మిగతా అన్ని రాజకీయ పార్టీలు అందరూ ఒకటి అవుతారు ఆర్ఎస్ఎస్ కి వ్యతిరేకంగా. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ చూస్తే భయం. ఆర్ఎస్ఎస్ ఈ దేశం కోసం పనిచేస్తుంది, ఈ దేశం జాతీయత భావంతో చేస్తుంది. ఆర్ఎస్ఎస్ ఈ దేశం ఒక బలమైన శక్తిగా తయారు చేయడం కోసం ప్రయత్నం చేస్తుంది. ఆర్ఎస్ఎస్ దేశభక్తి నేర్పిస్తే క్రమశిక్షణ నేర్పిస్తుంది. మీకు తెలుసు, దేశం ఎప్పుడు ఏ సంక్షోభంలో ఉన్న ఆర్ఎస్ఎస్ ముందు అది ఎమర్జెన్సీ ఇవ్వండి, లేదా తర్వాత అంటే మీకు తెలుసు, మీరు చిన్నప్పుడు తెలియకపో దివిసీమ తుఫాను బండారు మోహన్ రావు బాగా తెలుసు. దివిసీమ తుఫాన్ లో ఎప్పుడు మేము కూడా 76లో నేను కూడా చనిపోయినప్పుడు అండర్గ్రౌండ్ లో పనిస్తున్నాను. అప్పుడు అవిసీమలో మనుషులు కోల్పోయారు, అసలన్నీ పోయాయి. అక్కడ శవాలను బయటికి తీసుకురావడం కోసం, ఇసుకలో కూరుకున్న శవాలను బయటికి తీసుకురావడం కోసము ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ యంత్రాంగం కూడా పడేది. ఎందుకంటే కుళ్ళిపోయాయి. ఆ శవాల దగ్గరికి పోయే పరిస్థితి లేదు. ఎవరు చేయి పట్టుకున్నట్లు అనుకోండి, ఆ శవాన్ని పరిస్థితుంది. ఆ పరిస్థితిలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు 4 మంది కార్యకర్తలు దిగారు, చేశావు. కూడా నిర్మించి పేద కోసం. అదే మొన్న వయనాడు వరకు మనం అంతకుముందు కోర్టులో 90,000 ఇంటర్వ్యూస్ ప్రారంభించారు ఆర్ఎస్ కార్యకర్తలు దేశవ్యాప్తంగా. ఉద్యోగం కాదు, ఆహారం అందించడమే కాదు, చిన్న చిన్న హాస్పిటల్ ఏర్పాటు చేయడం కాదు. అంతకుముందు వయనాడులో వచ్చిన చాలా భయంకరమైన తుఫాను, వయనాడులో అనేక మంది చనిపోయారు. వయనాడులో స్వయంగా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఎవరూ చేయలేని అక్కడ దిగి పనిచేశారు. కాబట్టి దేశం ఎప్పుడు సంక్షోభంలో ఉన్నా, ఎప్పుడు సమస్యలు ఉన్నా ఆర్ఎస్ఎస్ రాజకీయాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, మీకు ఒకసారి గుర్తునే ఉంది, కాశ్మీర్ లో తీవ్రమైన తుఫాను వచ్చాయి, తీవ్రమైన ఉధృతమైన పరిస్థితులు, అక్కడ పరిస్థితి వచ్చింది. అనేక స్వయం సేవకులు స్వయంగా వెళ్ళి వాళ్ళ ప్రాణాలకు తెగించి కాస్త సహాయ కార్యక్రమాలు చేశారు. కాబట్టి దేశం కోసం ఆర్ఎస్ఎస్ ఎప్పుడు ఏ అవసరం వచ్చినా పనిచేస్తే, చాలా మంది ఈ రోజు ఆర్ఎస్ఎస్ హిందుత్వం కానీ ఆంజనేయ రెడ్డి గారు బీజేపీ దాని కీలు బొమ్మగా పనిచేస్తుంది అనే ఆరోపణ కూడా ఉంది కదా. ఇది బీజేపీ ఒక సొంత రాజకీయ పార్టీ, రాజకీయ వ్యవస్థ. ఆర్ఎస్ఎస్ ఒక ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్, సోషల్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. బీజేపీ ఎవరి తొత్తుగా పనిచేయదు, ఆర్ఎస్ఎస్ కూడా ఎవరి తొత్తుగా పనిచేయరు. దానికి సిద్ధాంత సానుకూలత ఉంది. ఆర్ఎస్ఎస్ ఏ సిద్ధాంతాల కోసం పనిచేస్తుందో దేశమే పని ఆర్ఎస్ కి. బీజేపీ సేమ్ నేషన్ ఫస్ట్ అని చెప్తున్నాను. ఈ దేశంలో హిందువులు, ఈ దేశానికి ఫౌండేషన్, ఈసానికి మొదటి ఈ దేశంలో ఉన్నారు హిందువులే. ఆ తర్వాత అనేక మతాలు వచ్చాయి. అందరినీ కూడా మనం ఆహ్వానించాము, అందరినీ కౌగులించుకున్నాం, అందరినీ మన సంస్కృతిలో భాగస్వామ్యం చేశాము. కాబట్టి ఇదే సేమ్ భారతీయ జనతా పార్టీ కూడా అదే మాట్లాడుతుంది. కొన్ని అనేక సందర్భాల్లో బీజేపీని వ్యతిరేకించిన సందర్భాలు కూడా ఆర్ఎస్ఎస్ ఉన్నాయి. మేడం మీరు మర్చిపోయారేమో, ఆర్ఎస్ఎస్ సంబంధించిన అనేక 40 సంస్థలు, అది లేబర్ యూనియన్లు కానివ్వండి, విద్యార్థి రంగంలో కానివ్వండి, ట్రైబల్ వెల్ఫేర్ లో కానివ్వండి, అనేక సంస్థలు పనిచేస్తున్నాయి. ఆర్ఎస్ఎస్ బీజేపీ తీసుకున్న విధానాల పట్ల భారతీయ మజ్దూర్ సంఘ్ అనేక సందర్భాల్లో వ్యతిరేకించింది. బీజేపీ ఇది కరెక్ట్ కాదని చెప్పింది. అదేవిధంగా మిగతా విషయాల్లో కూడా, విద్యా వ్యవస్థకు సంబంధించిన కూడా అఖిల భారత విద్యార్థి పరిషత్ బీజేపీ కూడా వ్యతిరేకంగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి బీజేపీ ఎవరికి తొత్తు కాదు. కానీ 1, 2 ఆలోచన విధానము, ఈ దేశము ప్రధానము, దేశమే ముందు, దేశం కోసమే పనిచేయాలా, విదేశీ సిద్ధాంతాలు ఈ దేశానికి పనిచేయవు అనేది భారతీయ జనతా పార్టీ, ఆర్ఎస్ఎస్ చాలా స్పష్టమైన ఆలోచన. రైట్. ఆంజనేయ రెడ్డి గారు, మీది కొంచెం టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టుంది, కొంచెం బ్రేక్ అవుతుంది వాయిస్, అదొకసారి చూసుకోండి. నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. షేక్ బాజీ గారితో మాట్లాడే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.